హలో ఆల్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ అందరూ ఆవకాయ పెట్టుకున్నారా? పెట్టుకున్నారు లేదని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం ఆవకాయ పెట్టడానికి అయితే ప్రిపేర్ అయిపోయాను అనమాట. మొత్తానికి ఇక్కడ విజయవాడలో మామిడికాయ పాకల దగ్గరికి అయితే మామిడికాయలు కొనుక్కోవడానికి వచ్చాను. ఆవకాయ పెడదామని అనుకున్నాను, కానీ ఏ మామిడికాయలు వాడాలనేది మాత్రం నాకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 4-5 రకాల మామిడికాయలు ఉన్నాయి. సో ఏది తీసుకోవాలనుకొని మొత్తానికి చిన్న రసాలు అయితే తీసుకున్నానండి. కాకపోతే జలాలు కాయలు, చిన్న రసాలు, పెద్ద రసాలు ఉన్నాయన్నమాట. ఆ జలాలు అనేవి పీచు ఉండదంట, గట్టి ముక్కు ఉంటుందంట. అయితే అలాగే దాంతోపాటు మనకి ఏంటంటే ఉప్పు కారం కాస్త ఎక్కువనే పడతాయంట. అంటే కొంచెం పులుపుదనం ఎక్కువ ఉంటుందంట ఈ జలాలు అనే కాయలకి. సో ఫస్ట్ టైం కదా, అందులోనే ఈ కాయ కాస్ట్ కూడా ఎక్కువే ఉందండి, 60 రూపాయలు అనమాట. అదే ఈ చిన్న రసాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 30 రూపాయలు, ఇంకొంచెం చిన్నవి 15 రూపాయలు, 20 రూపాయలు అలా చెప్తున్నారు. మొత్తానికి నేనైతే ఈ చిన్న రసాలు డజన్ 150 రూపాయలు తీసుకున్నాను. మరి ఎలా ఉంటాయో తెలియదు కదా. సో మనం 60-70 రూపాయలు పెట్టి కాయ పెట్టి కొండం ఎందుకులే, చిన్నతో ట్రై చేద్దామని చిన్నవి ట్రై చేశాను. ఇంక ఇక్కడ ఈ కాయలు చూసారు ఎంత బాగున్నాయో. ఇవైతే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కాయలు, ఇంటి దగ్గర చెట్టు ఉందట, కోసుకొని వచ్చుకున్నారు. ఇక్కడ ముక్కలు కొట్టించుకుంటున్నారు. ముక్కలు కొట్టడానికైతే కాయకి 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. అంటే కాయ సైజుని బట్టి ఛార్జ్ చేస్తున్నారండి. సో అమ్మో అనిపించింది. కాయ 10 రూపాయలు పెట్టుకుంటే దానికి ముక్కలు కొట్టడానికి మళ్ళీ ఒక 4 రూపాయలు, 5 రూపాయలు ఖర్చు పెడుతున్నాం అనమాట. బట్ ఇక తప్పదు కదా, ఆ ముక్కలు అయితే మనం కొట్టుకోవడానికి మన దగ్గర కత్తిపేట ఉన్నా కూడా కత్తిపేటతో అయితే అవ్వవట. సో దానికి మంచిగా ఇలాంటి ఒక మంచి షార్ప్గా ఉన్న రంపపు కత్తి లాంటిది ఉండాలట. సో ఇంత పెట్టుకుంటున్నప్పుడు మళ్ళీ ఇదైపోతాయమ్మా అని చెప్పి మామిడికాయలు అమ్మే ఆవిడ చెప్పింది. ఇక తప్పక వెళ్ళి కొట్టించుకున్నాము. మేమైతే డజన్ కాయలకు వచ్చేసి మేము 60 రూపాయలు అయితే ఇచ్చామండి. 60 రూపాయల నుంచి కొట్టించుకున్నాం. అంటే చిన్న కాయలే కదా. ఇక తర్వాత ఇక్కడికి వచ్చేసి వేరుశనగ నూనె తీసుకుందామని వచ్చాము. ఈ గానుగ నూనె మెయిన్ కదా మనకు ఆవకాయ పచ్చడిలోకి. అలాగే ఆవపిండి, మెంతుపిండి కూడా తీసుకుందామని చూసి నాకు ఎందుకో నచ్చక ఆవాలు నేనే తీసుకొచ్చుకొని పట్టుకున్నాను అనమాట. మెంతుపిండి మాత్రం 100 గ్రాములు తీసుకున్నాను. ఇక తీసుకొచ్చిన ముక్కల్ని వాళ్ళు అక్కడ కడిగారండి. బట్ అయినా కూడా లోపల లేయరు, అలాగే మనకు వైట్ కలర్లో ఉంటుంది కదా లోపల గింజ లాంటిది టెంక, అవన్నీ కూడా నేను ఇక్కడ రిమూవ్ చేసిన తర్వాత నాకు ఎందుకో మురికిగా అనిపించి మళ్ళీ ఒకసారి కడిగాను అనమాట. వాళ్ళు అక్కడే కడిగి క్లాత్ తుడుస్తున్నారు. బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది, ఆ క్లాత్ చాలా మురికిగా ఉంది, ఆ వాటర్ కూడా చాలా చాలా మురికిగా ఉన్నాయన్నమాట. అందువల్ల అంటే ముక్క కట్ చేసిన తర్వాత కడగకూడదు అనే ఒక ఫీలింగ్ మీకు ఏమైనా ఉంటే కనుక మీరు నాకు తెలిసి ఒక 2-3 వాటర్ బాటిల్స్ నీళ్ళు పట్టుకెళ్ళి ఒక శుభ్రమైన క్లాత్ అయితే మీరు పట్టుకొని వెళ్ళండి. మామిడికాయలు కొన్ని ముక్క కొట్టించుకునే ముందే వాటిని మన వాటర్తో వాష్ చేసుకొని మన దగ్గర పొడి క్లాత్ తుడుచుకొని అప్పుడు దగ్గరుండి ముక్క కొట్టించుకుంటే మనకు ఆ గిలి అనేది ఉండదు, మురికిగా ఉన్నాయన్న గిలి. బట్ నాకు తెలియదు కదండి, ఫస్ట్ టైం కదా. సో అందువల్ల నాకు తెలియక అలా వెళ్ళిపోయాను. కాబట్టి ఇక కట్ చేసిన ముక్కల్ని కడిగేసి మంచిగా ఆరబెట్టేసాను ఫ్యాన్ కింద. ఇంకేదైతే అది అయిందిలే అని చెప్పి ఇక ఆ తర్వాత గిన్నెలు అవి ఉన్నాయన్నమాట, సదురుకోవాల్సిన గిన్నెలు. ఇక ఈవినింగ్ టైంలో నేను వెళ్ళాను మామిడికాయలు ముక్కలు తేయడానికి. ఇక ఆ గిన్నెలు అన్నీ కూడా ఇక్కడ సదురుకుంటూ ఉన్నానమాట. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కూడా సదిరేస్తూ ఉన్నాను అనమాట. ఇక నైట్ వచ్చిన తర్వాత ఇక అవి కడిగేసి ఆరబెట్టుకొని ఇక ఆ తర్వాత ఇంకేమీ సదురుకోలేదు. ఇక అక్కడ ఏం చూస్తున్నానంటే మా వాడైతే ఆడుతున్నాడండి పిల్లలతో, వేరే వాళ్ళ పిల్లలతో వాళ్ళతో ఆడుతున్నాడు. సో ఇంట్లో ఈడెక్కడ దూల పనులు చేస్తాడరా బాబు అని చెప్పి ఒక గంట కనిపెడుతూనే ఉండాలన్నమాట మా వాడిని. లేదా అసలు ఎంత దూల పనులు అంటే అంత దూల పనులు చేసేస్తున్నాడు. ఇక్కడ మొత్తానికి అన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నానండి. సో ఇక్కడ ఏంటి అంటే నాకు ర్యాక్స్ కొంచెం ఎక్కువనే ఉన్నాయన్నమాట, పొడవుగా ఉన్నాయి. సో అందువల్ల ఫ్రీగా సామాన్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అందువల్ల నేను బెంగళూరులో యూజ్ చేసేదాన్ని కదా, అదైతే పైన పెట్టాను, ప్రస్తుతానికి అడ్డుగా ఉంటుందిలే అని చెప్పి. ఇక్కడైతే నీట్గా తుడుచుకుంటూ ఉన్నాను. ప్లేట్లు అది పెట్టుకోవడానికి మాత్రం ఒక స్టాండ్ కొనుక్కున్నాను 100 రూపీస్ పెట్టుకొని. ఇక్కడ చూసారా ఆడేరా బొమ్మలు మొత్తం అలా పోసేసారండి. ఇవి మొత్తం నీట్గా ఇక్కడ సదురుకోవాల్సి వస్తుంది. రోజుకి ఈ బొమ్మల సదురుడు అలాగే ఇల్లు ఊడ్చుడు మాత్రం నాకు 10-15 సార్లు అయితే చేస్తున్నానండి. నేను అంత ఇదిగా చేస్తున్నానంట. మా వాడు ఆడతాడండి. అసలు ఆడతాడా అంటే ఒక బొమ్మ తీసుకుని ఆడు మొత్తం రివర్స్ తిప్పేస్తాడు అనమాట. ఆ ట్రే రివర్స్ తిప్పేస్తాడు. లేదంటే నేను ఆ చిన్న బస్తా లాంటిది వేసి పెడతాడు, ఆ బస్తాయి మొత్తం కింద పోసేస్తాడు అనమాట ఒక టాయ్ కోసము. అలా అని ట్రేలో వేస్తే వాడు కావాల్సిన టాయ్ తీసుకుంటాడంటే అలా కాదు, మొత్తం కింద పోసేసి వాటిని ఒకసారి చూసుకొని ఇక వెళ్ళిపోతాడు, ఎటో వెళ్ళిపోతాడు వాటితో ఆడనమాట. సో అందుకే విసుకొచ్చేస్తుంది నాకైతే. అరే చిన్న చిన్న బొమ్మలు అండి అవి. కొన్ని అయితే మాత్రము ఈ కుర్కురే ప్యాకెట్స్లో ఉంటాయి కదా, అవి కూడా తీసుకుంటాడనమాట. ఆ టాయ్ కూడా వాడికైతే గుర్తే, మళ్ళీ పలానా టాయ్ ఏది, ఆ బొమ్మ ఏది నాది, ఈ బొమ్మ ఏది నన్ను అడుగుతాడు. వచ్చారే నీ బొమ్మలు నేను కాపలా అన్న కూడా మళ్ళీ అది కనిపించకపోతే నాకు కొనివ్వు, ఇంకొక ప్యాకెట్ కొనివ్వని ఏడుస్తాడు.
సో ఇక తప్పదు కదా, చిన్న చిన్న టాయ్స్ ఏంటంటే కాళ్ళకి నడిచేటప్పుడు గుచ్చుకుంటున్నాయి అనమాట. అందువల్ల ఎప్పటికప్పుడు ఏరుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఏకంగా మంచాల మీద కూడా పెట్టేస్తున్నాడు. ఆడతా గబుక్కుని పడుకున్నా ఉంటే గుచ్చుకుంటాయి. అవి ప్లాస్టిక్ కాబట్టి సరిపోతున్నాయి. సో ఇక మొత్తానికి టాయ్స్ అన్నీ ఏరేసి మొత్తం ఇల్లంతా ఊడ్చేసి ఇల్లు మాప్ పెడదాంలే అని చెప్పేసి టాయ్స్ అన్నీ ఊడ్చేసి చెప్పాను వాడికి. అరే నేను ఇప్పుడు బొమ్మలని ఎత్తాను, నేను ఇల్లు తుడిచే వరకు లోనకు రావద్దు, బయటే ఉండి ఆడుకోరా అని చెప్పొచ్చాను. ఉంటాడో ఉండడో చూడాలి. ఇంక ఇక్కడైతే టీవీ యూనిట్ దగ్గర ఇంకా జ్యువెలరీ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా లోపల అన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను అనమాట. అంటే ఎవరో వచ్చారు జ్యువెలరీ కోసం, వాళ్ళకైతే ఇచ్చాను ఒకటి. ఇక మొత్తం లోపల పెట్టుకుంటున్నానండి. సో ఇక అంటే అవి స్టార్ట్ చేశానే కానీ అది నేను వీడియోస్ తీసుకోవడానికి నేను చేయడానికి కూడా నాకు అసలు టైమే ఉండట్లేదండి. ఇక బాబు స్కూల్కి వెళ్తే తర్వాత ఏమన్నా చూడాలి మేబీ. ఇంక ఇక్కడైతే ఇల్లంతా ఊడ్చేసుకొని మాప్ కర్ర అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదండి, జిడ్డుగా ఏదోలా ఉంటుంది. నేను తుడుస్తున్నా సరే, ఇల్లు ఇంత ఇదిగా చేస్తున్నా సరే అసలు ఇల్లు తుడుస్తున్నామా ఉన్నట్టు, తుడిచారా ఇల్లు అన్నట్టు అనిపించింది అనమాట. అంత ఇదిగా ఉండిద్ది. తొక్కుతూ ఉంటాడు. అలాగే వాటర్ క్యాన్తో తిప్పుకుంటాడు వాటర్ తాగడానికి. ఆ వాటర్ తాగుతాడు, అక్కడ మొత్తం డ్రాపులు పడిపోతాయి. ఏదైనా తిన్నాడు అంటే కింద ఒలిగిపోవడం ఇవన్నీ ఇంకా కామన్ కదా పిల్లలతో. ఇక అదనమాట సమస్య. అందువల్ల ఇంకా తుడుస్తూ ఉంటున్నాను. ఇంకా మొత్తానికి మాప్ అంతా పెట్టేసి కొద్దిసేపు ఫ్యాన్లు వేసామంటే ఆరిపోతుంది. గబుక్కుని గడేలమని పడతాడు కదా. సో చూడండి, పొట్టి నరిచావు కదా అని అందుకని వాళ్ళ నాన్న వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. ఇది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆడుకొని కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారు. కొద్దిసేపు ఆడుకున్నారు కదా, ఇంకోళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయాడు బండి మీద. అలా ఆడో వంట చేసుకొని ఆడకూడదు. కొద్దిసేపు వాళ్ళు మన ఇంటికి ఎలా వస్తారు చెప్పు అక్కోళ్ళు. చూసారు కదా, కొద్దిసేపు ఆడేసి వచ్చేసాడు అనమాట. వీడితో ఇదే పెద్ద మైనస్ అండి. ఎవరైనా పిల్లలతో ఆడాడు అంటే రోజంతా వాళ్ళ మనతోనే ఆడాలి అంటే ఎలా కుదురుతుంది. సో వాళ్ళకి పనులు ఉంటాయి కదా, వాళ్ళ పేరెంట్స్ పిలుస్తారు, వెళ్ళాలి, రోజంతా వాడి దగ్గర ఉండాలంటాడు. సో ఎవరైనా ఒక పిల్లల మీద ఎఫెక్షన్ పెంచుకున్నాడు అంటే ఇంకా వాళ్ళని వదలడు అనమాట. సో వీడితో ఇదే పెద్ద మైనస్ అయిపోయింది. ఎవరి మీదైనా కొంచెం ప్రేమ పెంచుకున్నాడు అంటే ఇంకా వాళ్ళు అంత తొందరగా మర్చిపోడు, ఇంకా ఏడుస్తాడు అనమాట. వాళ్ళు కావాల్సిందే నాకు, వాళ్ళు కావాలి, ఆ అక్క కావాలి, ఆ అక్క కావాలి, ఈ అక్క కావాలి అని ఏడుస్తూనే ఉంటాడు. అస్సలు డైవర్ట్ అవ్వడనమాట. సో ఇక వన్ డైవర్ట్ చేయడానికి అయితే అక్కడ నేను పాప్కార్న్ చేసి ఇచ్చేసి తర్వాత అయితే ఇక్కడ గిన్నెలు కడుక్కోవడానికి అయితే మళ్ళీ వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు వీడే కాదండి, అక్కడ ఊరు వెళ్ళినా వాళ్ళ బాబాయ్ కూతుర్లు కానీ, వాళ్ళ అత్త కూతురు, వాళ్ళ అక్క, సో వీళ్ళందరూ కూడా ఆడుకుంటారా. తర్వాత వాళ్ళు మనతో పాటు వచ్చేసేయాలి, మన ఊరికి వచ్చేసేయాలి, మనతో పాటు ఉండాలి, మన ఇంట్లోనే ఉండాలని తెగ ఏడుస్తాడు అనమాట. అలా కుదరదు కదా. సో అలా అని పక్కన పిల్లలు కూడా మన ఇంట్లోనే ఉండాలంటే ఎలా కుదిరిద్ది. బట్ ఎన్నిసార్లు చెప్పినా ఇక వాడు మాత్రం మాండు. కొద్దిసేపు ఇంక వాళ్ళ మీద బెంగ పెట్టేసుకొని ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకా పిల్లలు అందరూ అంతేనో మరి వీడేనో నాకైతే తెలియదు. నేను అలాగే అనుకుంటాను ఒక్కొక్కసారి. ఒక మనిషి మీద వీడు మరీ ఇంత ఎఫెక్షన్ పెట్టేసుకుంటే ఎలారా బాబు అనుకుంటాను. ఇక ఏడుస్తూ ఉంటాడనమాట. ఇక ఎంత కుళ్ళు ఏడుస్తాడంటే అంతలా కుళ్ళు ఏడుస్తాడు. మళ్ళీ ఇంక వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంక వేరేది ఏదో డైవర్ట్ అయిందాక ఇంక గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటాడనమాట. అంత అంటే పాపం వీడి ప్రేమ స్వచ్ఛంగా ఉంటుందండి. నిజంగా పిల్లలు ప్రేమ అనేది ఏదో అంటారు కదా, అభంశభం తెలియని పిల్లలు అనేసి, చాలా స్వచ్ఛమైన ప్రేమ అయితే చూపిస్తాడనమాట. ఆ విషయంలో మాత్రం మనం అనుకోవచ్చు వీడిని. పాపం ఏదైనా ఉన్నా పిల్లల్ని కొట్టడం కానీ వాళ్ళని తన్నడం కానీ అట్లా ఉండదు. వాడికి నచ్చితే మాత్రం ఆ పిల్లలతో మంచిగా ఆడుకుంటాడండి. లేదు వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళు ఇలా చేశారమ్మా అని చెప్పి ఇంక వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడు. అలాంటి వాడు అనమాట వీడు. ఇక మొత్తానికి ఇక్కడైతే నేను వాడితో మాట్లాడుతూ గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నాను. టీవీలో బొమ్మలు పెడతాను చూడనా అని చెప్పి గిన్నెలు అయితే కడిగేస్తూ ఉన్నాను అనమాట. ఇక మధ్యలో వాడి దగ్గరికి వెళ్ళి పలకరిస్తూ ఉన్నాను. ఇక ఆ తర్వాత గిన్నెలన్నీ కడిగిన తర్వాత ఇక్కడ గ్యాస్ అంతా కూడా కడుగుతున్నాను. జస్ట్ ఇల్లు తుడిచే వరకు ఆడుకున్నాడు, మళ్ళీ వచ్చేసాడు అనమాట. సో ఇక నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏదో చెప్తూ ఉన్నాడు అనమాట నాకు. ఇక ఏదో ఒకటి చెప్తూ, ఏదో ఒకటి మాట్లాడుతూ, ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తూనే ఉంటాడండి. కావాలని తెలిసినా సరే తెలిసిన విషయాన్ని మళ్ళీ అడుగుతూ ఉంటాడు అనమాట. సో నాకైతే అమ్మో మొన్నటి వరకు అసలు మాటలు రావు, మాటలు లేట్గా ఉన్నాయి, డిలే అవుతున్నాయి, ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను కదా బెంగళూరులో ఉన్నప్పుడు. ఇప్పుడు అసలు బాబోయ్ అసలు ఎంతలా మాట్లాడుతున్నాడు అంటే మాటకి సమాధానం చెప్పి ఎన్ని డైలాగులు అయితే వేసేస్తున్నాడో. సో నాకే అవరే ఆపరా బాబు కొద్దిసేపు అనిపించేలా మాట్లాడతాడు అనమాట వసపిట్టలాగా.
ఇంక ఇక్కడైతే నీట్గా గ్యాస్ అంతా కూడా సోప్ పెట్టి కడిగేసి ఆ టైల్స్ అంతా కూడా రుద్దేస్తున్నానండి. నేను ఇక్కడ పీచుతో కడుగుతున్నాను కదా, ఏమన్నా లిక్విడ్ ఉంటుందా, అవి నీట్గా మనం పీచుతో కడగకుండా జస్ట్ స్ప్రే చేసి తుడిస్తే పోవడానికి అనేది కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నాకైతే తెలీదు. ఇక్కడ వాడైతే ఇక మరంరాలు అడిగాడు, ఆకలేస్తుందని చెప్పి ఇక మరంరాలు అయితే ఇచ్చాను. అప్పటికే టైం అయితే 12 అవుతూ ఉందనమాట. ఇక స్నానం చేసి వచ్చాను వాడికి మరంరాలు ఇచ్చేసి. ఈలోపు ఆ మరంరాలను కాస్త కూర వండి పీకి పాకం పెట్టి ఏదేదో చేశాడులేండి. ఇంక ఇక్కడైతే నేను స్నానం చేసి అప్పటికే 12 అయింది కదా, దీపం పెట్టుకోవడం ఇంకా ఎందుకులే అని చెప్పి జస్ట్ నేను దండం పెట్టుకున్నాను అనమాట. ఇక 12 దాటిందంటే ఇక నేను దీపం పెట్టను, 12 దగ్గరికి వచ్చేసింది కదా అని జస్ట్ దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడికి వచ్చేసి ఫ్రెష్ అవుదామనేసి వచ్చేసాను. జస్ట్ ఇంకా ఫేస్కి ఏమైనా పాండ్స్ ఉంటే రాసుకుంటానండి, లేదంటే సన్ స్క్రీన్ ఏమైనా ఉంటే రాసుకుంటాను. నాకు ఏది బుద్ధి పుడితే అది రాసుకుంటాను. అసలు ఏమీ రాసుకోబుద్ధి కాకపోతే అసలు ఏమీ రాసుకోను. జస్ట్ అలా బొట్ట ఆల్రెడీ స్నానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి పోదనుకోండి, ఇంకా అలాగే జస్ట్ హెయిర్ మాత్రం దూకొని వదిలేస్తాను. ఇంక ఇక్కడైతే జస్ట్ ఒక చిన్న పని ఉందనమాట, బయటకు వెళ్ళే పని, టైలర్ దగ్గరికి వెళ్ళే పని ఉంది. ఇక అందువల్ల ఇక్కడైతే జస్ట్ ఒక పిల్లకలాగా వేసేసుకున్నాను హెయిర్కి. ఇంకా తర్వాత వచ్చేసి హెయిర్ కూడా కొంచెం కొంచెం ఊడుతూ ఉంది నాది ఈ మధ్యన. బెంగళూరులో ఉన్నప్పుడు అసలు ఊడేదే కాదు, ఈ వాటర్కి చెమట పడుతుంది కదా తలలో, ఇక అందువల్ల అనమాట. ఇక్కడైతే ఇంకా నేను కొంచెం పాండ్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట ఫేస్కి. ఎందుకో జస్ట్ అక్కడక్కడ కొన్ని పింపుల్స్ లాగా వచ్చాయి నాకు ఈ వేడి వల్ల, వేడి గుల్లలు. ఇక అందుకే పాండ్స్ క్రీమ్ అయితే ఇక్కడ అప్లై చేసుకుంటున్నాను. అంటే ఫేస్ బాగా ఆరిపోయినట్లుగా అనిపించింది, ఇంకా అందుకే అప్లై చేశాను అనమాట. ఇంకేమీ అప్లై చేయలేదు, జస్ట్ పాండ్స్ అప్లై చేసుకుని పౌడర్ అప్లై చేసుకున్న ఈ ఎండకి మరీ ప్యాచ్లుగా ఏర్పడుతుంది అని చెప్పి క్రీమ్ అప్లై చేసుకొని ఇక కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇక అంతేనండి, నా మేకప్ సింపుల్గా ఇలానే ఉంటుంది డైలీ రొటీన్లో. ఇక ఆ తర్వాత అయితే పెరుగు తోడుకుని పోయిందనమాట, దాన్ని అయితే పొద్దున్నే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక ఆ తర్వాత దాన్ని చిలుకుతున్నాను అనమాట, వెన్నపూస వస్తుంది అనేసి. నాకు ఇలా చిల్లికి వెన్నపూస తీసి ఆ నెయ్యి చేయడం అనేది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, కాకపోతే బెంగళూరులో ఉన్నప్పుడు వీలు కుదిరేది కాదనమాట. సో ఇక్కడ గేదె పాలు అయితే పోయించుకుంటున్నాం అనమాట. మాకు 1/2 లీటర్ 45 రూపాయలు పడుతుందండి పాలు. సో కనీసం కొంచెమైనా నెయ్యి చేసుకుంటే ఆ 45 రూపాయలు పాలు పడుతున్నాయి కదా రోజుకి. సో అందువల్ల కొంతైనా నెయ్యి చేసుకుంటే కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలా డైలీ ఓపిక్గా వెన్నపూస అయితే తీసుకుంటున్నాను. సో చూడాలి ఒక 1 మంత్కి ఎంత నెయ్యి వస్తుంది ఏంటి అనేది చెక్ చేయాలన్నమాట. చాలామంది పాల మీద మేకడ ఇవన్నీ కూడా తీస్తారు కదా, సో నేను అలా ట్రై చేశానండి. బట్ మా వారు మాత్రం అలా వద్దు, ఇలా మజ్జిగలో తీసిన వెన్న టేస్టే వేరుగా ఉంటుంది, ఇలానే తీయ అన్నారనమాట. సర్లే అని చెప్పి ఇలా మజ్జిగ చిలికి డైలీ వెన్న అయితే తీస్తున్నాను అనమాట. షేర్ చేస్తాను మీకు ఎన్ని రోజులకి ఎంత నెయ్యి వచ్చింది అని. సో ఇదండి వీడియో నచ్చితే ఒక్క లైక్